ఏటపోతుని కోసినోడిని నడి రోడ్డు మీద నడిపించినటువంటి గౌరవ దళిత హోంశాఖ మంత్రి గారు ఈ రోజు ఒక దళిత బిడ్డని, నీ తోటి బిడ్డని, నీ సాటి బిడ్డని, నీలాగే సహ ఉద్యోగస్తురాలని, మీరు కూడా స్కూల్ టీచర్ కదా, ఆవిడ పంచాయతీ శాఖ, ఇద్దరు ఉద్యోగస్తులే. ఆ పంచాయతీ శాఖ ఉద్యోగస్తురాలని నడ్డి రోడ్డు మీద కర్రతో కుక్కను కొట్టినట్టు కొడుతూ కులం పేరు పెట్టి బూతులు తిడుతుంటే దళిత హోమ్ మినిస్టర్ గారు ఇమీడియట్ గా వీణ గారిని పిలిపించి, అమ్మ మీరు ఒక ఉద్యోగిని, అతను ఏదైనా తప్పు చేస్తే మనం స్టేషన్ లో కూర్చోబెట్టి మాట్లాడదాం, లేకపోతే కేసు పెడదాం, మీరు అట్లంతా చేయకూడదు, మీరు మాట పడకూడదు, అతను మీ మీద దెబ్బ వేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్లారా మీరు? అంటే ఏటపోతుకి ఇచ్చిన విలువ దళిత ఆడబిడ్డకు మీరు ఇవ్వలేకపోయారా? ఒక ఉద్యోగిని, పంచాయతీ శాఖ ఉద్యోగిని. మరి పంచాయతీ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఆ శాఖ ఎమ్మెల్యేకి తాలూకా కదా, కనీసం కమిటీ రిపోర్ట్ ఏమొచ్చిందో మాకు చెప్పరా? అతను మంచోడో ఆవిడ మంచిదో తేల్చండి. మీకెందుకు చెప్పాలా? మీకెందుకు చెప్పాలంటారేమో. ఇది ప్రజాస్వామ్యం, అతను ప్రజాప్రతినిధి, అతని ఆస్తులు కూడా ఎలా అఫిడవిట్ లో పెట్టాలా? అతని ఆస్తులు కూడా మీకెందుకు చెప్పాలి? ఆస్తులు అంటాడేమో. చెప్పాలా? మీకెంత ఉన్నాయి, మళ్ళీ ఎంత వచ్చినాయి, మీ బినామీలు అలాగో మేము అడగం కదా, బినామీలు అడగం కదా, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ నేర చరిత్ర ఉందా, మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ పెట్టాలా? అని పెట్టాలి సార్. ఈ ప్రజాప్రతినిధి విషయాలు మీకు చెప్పం, మా కమిటీ రిపోర్ట్ అయితే మేము వేసినాం. మరి అట్టే వినూత కోటకు కూడా కమిటీ వేయాల్సింది కదా, కమిటీ వేయాల్సింది కదా. మీ కేసు మీరు తేల్చుకోండి అని పార్టీ మీటింగ్ లో పాల్గొనకూడదని పక్కన పడేసినారే ఒక ఆడబిడ్డని. ఎక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు రబ్బర్ చెప్పులు రాజకీయం అనగానే లగెత్తుకుంటూ వచ్చేసి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆస్తులు పోగొట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి లేనిపోని శత్రువులను తెచ్చుకొని ఈ రోజు ఆవిడ కేసులో ఇరుక్కునే పరిస్థితికి వెళ్ళి, అదే ఆవిడ విదేశాల్లో ఒక ఉద్యోగి రాగా ఉందనుకోండి, చక్కగా అప్పుడప్పుడు కాళహస్తికి వచ్చిపోయేది. ఈ రోజు కాళహస్తిలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీరు ప్రోత్సహించి ఈ రోజు ఆవిడ కష్టకాలంలో ఉన్నప్పుడు చెయ్యి వదిలేస్తారా? చెయ్యి వదిలేస్తారా? ఆ ఆడబిడ్డ వదిలేసినారు. దళిత ఆడబిడ్డ పాపం నడి రోడ్డు మీద కొట్టించుకుంటుంది. తప్పో ఒప్పో పిలిపించి మాట్లాడాలా, పెళ్లి చేసుకుంటానన్నావు కదా, మంచో చెడో చేసుకోవాలా? అమ్మాయి మంచిది కాకపోతే ఎందుకు దగ్గర తీసో? ఎన్ని రోజుల నుంచి సాక్కుంటున్నావని? ఏం పనులయ్యా మీకు ఈ పనులు? ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మీకు ఇస్తే మీరు చేసే పనులు మాట్లాడాలా? సో ఆవిడ సుగాలి ప్రీతి ఇలా ఎంతో మంది మహిళలు సార్, ఈవెందో మేమైనా రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళ రాజకీయం అనే కదా మేమందరం వచ్చింది బయటికి. ఇంకా దారుణం ఏంటంటే నేను నా పని నేను చేసుకునేదాన్ని సార్. మీకు తెలుసు, లా పాయింట్ లో మనం ఏదో లీగల్ అవేర్నెస్ ఇచ్చుకున్న వాళ్ళం, రెగ్యులర్ గా హైకోర్టుకు వెళ్లే వాళ్ళం. మీలాంటి ఆడబిడ్డలు రాజకీయంలో రావాలి, మీ గొంతు వినపడాలా. నా కండువా కప్పుకోకుండా వినిపిస్తానన్నా, కండువా కప్పుకుంటే ఒక ముద్ర పడిపోతుందన్నా, నేను ప్రొఫెషన్ కదన్నా చేసుకునేదంటే, లేదు తల్లి మీలాంటి వాళ్ళు నిలబడాలా, కండువా కప్పుకోవాల్సిందే, జనసేన స్టాండ్ తో మాట్లాడాల్సిందేనని 40 నిమిషాలు నాతో మాట్లాడి నా అంగీకారంతో, నన్ను ఒప్పించి నా అంగీకారంతో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చినారు సార్. ఈ రోజు ప్రతిరోజు కోర్టుకెళ్లేదని సార్, కుంభ వర్షంలో కోర్టుకెళ్లేదని. ఆఖరికి మా అమ్మాయిని 8:30కి బస్ ఎక్కించి మళ్ళీ నేను ఎంతో దూరం ఆర్టీసీ బస్సులో హైకోర్టుకి ఎంతో దూరం బండి మీద వెళ్ళి అక్కడ లాడ్ సెంటర్ దగ్గర నా బండి పెట్టి అక్కడ 9ంటికి బస్సు క్యాచ్ చేసి రెగ్యులర్ గా హైకోర్టుకి వెళ్ళే నేను ఈ రోజు ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నా. ఈ రోజు నాకు ఏ పనులు కూడా లేదండి, అమ్మాయిని బస్సు ఎక్కించాల్సిన పని కూడా లేదు, అమ్మాయి చదువులకి పై చదువులకి వెళ్ళిపోయింది, నేను ఖాళీగా ఉన్నా, అయినా కూడా కోర్టుకి వెళ్ళలేకపోతున్నాను సార్. అంటే రెగ్యులర్ గా చదువుకునే వాళ్ళు, రెగ్యులర్ గా ఒక ప్రొఫెషన్ లో ఉండేవాళ్ళు పొరపాటున రాజకీయంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళలేరు సార్. అది చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఖాళీగా కూర్చున్నానే. అప్పట్లో లాడ్జ్ సెంటర్ లో బస్ ఎక్కాలి సార్, మాది ఎక్కడో గార్డెన్స్ సార్, కృష్ణనగర్ ఎక్కడో గార్డెన్స్, అక్కడి నుంచి లాడ్జ్ సెంటర్ పరిగెట్టేదాన్ని సార్. ఇప్పుడు లాడ్జ్ సెంటర్ దగ్గర ఫ్లైఓవర్ కొట్టేసారు చూడండి సార్, కరెక్ట్ గా కృష్ణనగర్ లో మా ఇంటి ముందు బస్ ఎక్కొచ్చు సార్. మా ఇంటి ముందు పట్టాపురం స్వామి థియేటర్ దగ్గరికి బస్సు వచ్చింది, చక్కగా చెయ్యెత్తితే ఆపుతుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. అయినా బస్ ఎక్కట్లేదు సార్, అయినా కోర్టుకి వెళ్ళలేకపోతున్నా. అట్లాగే వెనక్కి వెళ్ళలేని పరిస్థితి సార్. ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాల్సిన వాళ్ళు ఎస్ అనుకుంటే ఆయన వెనకాల వచ్చేసి ఇప్పుడు వెళ్ళి చదువుకోండిరా, మీ లక్ష్యాన్ని మీరు సాధించండి రా అంటే అలా అవుతుంది సార్, అలా అవ్వదు. సముద్రంలో సగం దూరం వచ్చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్తే తీరం చాలా దూరంగా కనబడుతుంది. అటు ఒడ్డుకి పోలేకపోతున్నాం, ఇటు తీరానికి పోలేకపోతున్నాం. మధ్యలో ఊగిసలాడిపోయి అక్కడ ఒక కేసు జిల్లాల్లో ఉంటే ఆ ఊరెళ్ళి కేసులు తీసుకుంటాం. ఖాళీగా ఉన్నాం, కోర్టుకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన రాట్ల. నాకు నేను ఎంత మెడిటేషన్ చేసుకుని కోర్టుకి వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోతున్నా. అక్కడ అడుగుతున్నారు సీనియర్లు, రోజు రామ్మ తల్లి కోర్టుకని. వస్తానన్నారు, రేపటి నుంచి వస్తాను సార్ అని చెప్తున్నాం. సో దయచేసి చదువుకునే విద్యావంతులు, లేకపోతే ఒక గోల్ అనుకున్న వాళ్ళు ఈ రాజకీయ రొచ్చులోకి రాకండి. మా జీవితాలు పోయినా
మా జీవితాలు పోయినా మా లాంటి వాళ్ళ జీవితాలు ఎవరివి పోకూడదని కోరుకుంటున్నాను సార్. దీంట్లో రైల్వే కోడూరు చెప్పుకోవాలి సార్. యనమల భాస్కర్ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు సార్. ఆయనకి ఫస్ట్ ఇదే రైల్వే కోడూరు టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి, పవన్ కళ్యాణ్ గారు అతన్ని పిలిపించి, నువ్వు నేను కలిసి అసెంబ్లీలో అడుగు పెట్టాలా, నీలాంటి వాడే కావాలా, చదువుకున్న విద్యావంతుడే ఉండాలా అని ఒక దళిత బిడ్డ సార్. ఒక దళిత బిడ్డ ఎంత స్టేజ్కి వెళ్ళినాడంటే అతను ఒక సిఇఓ క్యాడర్ అంట సార్. అంటే ఏపీ గవర్నెన్స్ కి అతను ఒక సిఇఓ క్యాడర్, మాజీ ఐఏఎస్ కి ఇచ్చే పోస్ట్ అతను. అతను సెంట్రల్ లో మంచి స్టాండర్డ్ ఉన్న పోస్టు, 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులకి ఫండ్ ఇచ్చేవాడు. ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కానీ. ఒక దళిత బిడ్డ ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించుండేవాడు. ఏపీ గవర్నెన్స్ హెడ్ అంట అతను. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చినారు సార్. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పినారు. తర్వాత కొన్ని కోణాల్లో ఇవ్వలేకపోయినారంట. ఏం కోణమో తెలుసా సార్? అతను జగన్ గారికి పార్టీ ఫండ్ ఇచ్చినాడంట ₹1,00,00,000. చెక్ ఇస్తా, ఫోటో ఉంది. సో ఇతను వైసీపీ మనిషి, అందుకే టికెట్ ఇవ్వను అన్నాడు. ఈ రైల్వే కోడూరు అతను ఎవరు? ఇతను ప్రజారాజ్యం నుంచి జెండా మోసినోడా? నువ్వు ఓడిపోతే నీ పక్కన నుంచో నిన్ను గెలిపించినోడా? లేకపోతే నీకు వెనకాల పని చేసినోడా? నువ్వు కట్టిన ఫ్లెక్సీలు చించినటువంటి వైసీపీలో పనిచేసినటువంటి ఎంపీటీసీనో జెడ్పీటీసీనో. ఆ రూపానంద రెడ్డి గారు వైసీపీ, అక్కడి నుంచి వచ్చి ఆయన టీడీపీ ముసుకేసుకున్నాడు, ఇక్కడి నుంచి వచ్చి జనసేన ముసుకేసుకున్నాడు. వీళ్ళిద్దరికి టికెట్ ఇచ్చాడు. అతను ఆన్ డ్యూటీలో ఒక గొప్ప స్థాయిలో ఉండి, నువ్వు పిలిస్తే వచ్చి ఈ రోజు ఆయనకి ఎవరికో ₹1,00,00,000 చెక్ ఇచ్చినాడంట. సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చినారేమో, కేటీఆర్ గారికి ఇచ్చినారంట, వీళ్ళందరికీ కూడా ఇచ్చినారట. భాగంగా వాళ్ళతో ఇచ్చినారట. అది పట్టుకొని ఆయన డైరెక్టర్ పోస్ట్ ఉంది, ఆయన ఏదైతే వైసీపీకి సంబంధించిన చాలా పెద్ద దాంట్లో ఆయన కంపెనీలో ఇతనే డైరెక్టర్, ఇతనికి వాళ్ళకి సన్నిహిత సంబంధాలు చాలా ఉన్నాయి అంటూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే టికెట్ ని వెనక్కి తీసుకున్న పరిస్థితి. ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసు, పార్టీకి తెలుసు. ఈ రోజుకి కూడా సస్పెన్షన్ లెటర్లు ఇవ్వాల నాకు. నన్ను ఏ గ్రౌండ్ తో సస్పెండ్ చేస్తున్నా రాయలా. రాజీనామా అడిగారు. నేనన్నా, నేను తప్పు చేస్తే గ్రౌండ్స్ పెట్టి సస్పెండ్ చేసేయండి అన్న. అలా కాదులే రజనీ గారు, మీరు రాజీనామా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నారు. అయితే మీరే రాయండి లెటర్, రాజీనామా లెటర్, నేను కింద సంతకం పెడతా. నాన్నకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నారు కదా మీరు. సస్పెండ్ చేస్తే నాన్నకి ఇబ్బంది అన్నారు కదా, రాజీనామా చేస్తే మంచి జరిగిద్ది అన్నారు కదా, చేస్తా. మా అన్న కోసం రాజీనామా చేస్తా, లెటర్ రాయమనండి, నేను కింద సంతకం పెట్టి ఇచ్చేస్తా, తీసుకోమనండి. ఇంతవరకు రాజీనామా లెటర్ వాళ్ళు రాయలేదు, నన్ను మళ్ళీ ఫోన్ చేసి అడగలేదు సార్. ఈ గ్రౌండ్ ఏ గ్రౌండ్ ఉంటది?